ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి చరిత్ర 10వ రోజు పారాయణం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, బాబా మనకి సంపద అనేది దాచుకోకూడదు, పంచుకోవాలి, పంచుకుంటేనే సంపద పెరుగుతుంది అని చెప్పి బాబా మనకి చెబుతున్నారు. భగవంతుడు మనకు అంతులేని సంపదనిచ్చి దానిని సద్వినియోగం చేయమని నియమించాడు. అంటే బాబా మనకు సంపద ఇచ్చింది అవసరంలో ఉన్న తోటి వారికి సహాయం చేయడానికి. అలా చేయక లోభత్వంతో దాచుకుంటే అది పరమ దారిద్ర్యానికి హేతువవుతుంది. బాబా తన మహదాశయాల నిర్వహణకు మనల్ని ఉపకరణాలుగా వినియోగించుకుంటున్నారు. బాబా ఆశయాలలో దీన జనోద్ధరణ ముఖ్యమైనది. బాబా మనకిచ్చిన సంపదకు మనం ధర్మకర్తలమే కానీ సొంతదారులం కాము. ఆయన ఇచ్చే సంపద తరుగులేనిది. అది ఇచ్చే కొద్దీ పెరుగుతుంది. మనం ధర్మకర్తృత్వాన్ని సరిగా నిర్వహించలేకపోతే దయతో బాబా మనకిచ్చిన సంపదను కోల్పోవలసి వస్తుంది. పూర్వజన్మ పుణ్యం వలన కొందరు ధనధాన్యాలు సమృద్ధిగా కలిగి బాబాచే ధర్మకర్తలుగా నియమితులవుతారు. ఈ సమృద్ధికి అర్థం మరింత పెద్ద గోదాములు, భోజనాలు నిర్మించుకొని వాటన్నింటినీ స్వార్థ బుద్ధితో దాచుకోమని కాదు. పైగా ఈ సంపదను బాబా మనకు లభింపచేసిన మరుక్షణం నుండి స్వార్థానికి, లోభత్వానికి మనం బానిసలం అవుతున్నాం. మనం ఉపయోగించకుండా దాచిపెట్టింది నిరుపయోగం అయిపోవచ్చు. దొంగలు దోచుకోవచ్చు. అప్పుడు ఏమీ మిగలదు. అందుకని ఈ స్వార్థ లోభాన్ని పక్కకు తోసి మన వద్ద గల సంపదను సత్కార్యాలకు వినియోగిస్తే బాబా సంతసించి ఆ సంపదను ఎన్నో రెట్లుగా వృద్ధి చేస్తారు. పంచుకుంటే పెంచుకున్నట్లు అనే బాబా సూత్రాన్ని మనమందరం సర్వదా పాటించాలి. ఇది సాయి చరిత్ర 10వ రోజు పారాయణం సంపూర్ణం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు. మీ జీవని.